బ్రేకింగ్ న్యూస్. నా కొడుకు ఎక్కడ, నా కొడుకు ఏమయ్యాడు అని అడుగుతున్నారు ఈ తల్లిదండ్రులు ఇద్దరు. మార్చి నెలలో మార్చి 4వ తారీఖున వీళ్ళ అబ్బాయి వీళ్ళ కోడలు దగ్గర నుంచి అలిగి వెళ్ళిపోయాడు. భార్యాభర్తలు ఇద్దరికి, వాళ్ళ పేర్లు రవీందర్, శ్వేత, ఇద్దరు భార్యాభర్తలు. రవీందర్ ఈ తల్లిదండ్రులకు కొడుకు. రవీందర్, శ్వేత ఇద్దరికి కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి. ఈ మనస్పర్ధల నేపథ్యంలో మార్చి 4వ తారీఖున ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. మార్చి 4వ తారీఖున ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు వరకు తమ కుమారుడి జాడ తెలియడం లేదు అని ఈ తల్లిదండ్రులు చెప్తున్నారు. రీసెంట్గా ఎప్పుడైతే ఐశ్వర్య తేజేశ్వర్ ఘటన వెలుగులోకి వచ్చిందో, మనం ఈ సోనం లాంటి ఘటనలు చూస్తూ ఉన్నామో, వీటి తర్వాత ఒక అనుమానం వచ్చింది, తమ కొడుకు బతికే ఉన్నాడా, ఇంట్లోంచి వెళ్ళిపోయాడా అని. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు, తమ బిడ్డ కనిపించడం లేదు అని. వస్తానులే, ఎక్కడో చోటు ఉంటాడు, ఎంజాయ్ చేస్తున్నాడు లాంటి సమాధానాలు చెప్పారట. ఈలోపు ఏమైంది అంటే, వీళ్ళ బిడ్డ వాళ్ళ కోడల దగ్గర నుంచి, భార్య దగ్గర నుంచి వెళ్ళిపోయే సమయానికి ఆయన గర్భవతి అట. మార్చి 4వ తారీఖున వెళ్ళిపోయిన తర్వాత ఆమె అబార్షన్ చేయించుకుందంట. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన డౌట్ ఏంటి అంటే, భర్త కోసం ఎదురు చూడటం మానేసి, భర్త ఏమైపోయాడు అని కంగారు పడటం మానేసి, భర్త కోసం వెతకటం మానేసి, కడుపులో ఉన్న బిడ్డను తీయించుకుంది అంటే మాకేదో డౌట్ వస్తోంది కోడల పైన అని ఈ తల్లిదండ్రులు ఇద్దరు అంటూ ఉన్నారు. ఇప్పటివరకు తమ బిడ్డ జాడ తెలియడం లేదు, పోలీసులు పట్టించుకోవడం లేదు. వీళ్ళ కోడలు వాళ్ళ తండ్రి ఇంటిపైకి వచ్చారు, మా బిడ్డ భవిష్యత్ ఏంటి అని గొడవకు వచ్చారు. ఆ తర్వాత మాకు కదా మీరు సమాధానం చెప్పాలి, మీ దగ్గర నుంచి కదా మా బిడ్డ వెళ్ళిపోయాడు, నీ ఇంట్లోంచి కదా, నీ దగ్గర నుంచి కదా మా బిడ్డ వెళ్ళిపోయాడు, ఎక్కడ మా బిడ్డ అని మళ్ళీ తిరిగి వీళ్ళు అడిగేసరికి వాళ్ళ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు అని అంటూ ఉన్నారు. మరి రవీందర్ ఏమయ్యాడు? శ్వేత దగ్గర నుంచే రవీందర్ వెళ్ళిపోయాడు, వీళ్ళ ఇంటికి రాలేదు, ఇప్పటి వరకు జాడ లేదు. ఫోన్ ఇంటి దగ్గర వదిలేశాడు. ఒక ఫార్మా కంపెనీలో అతను జాబ్ చేస్తున్నాడు, ఐడి కార్డులు అన్ని ఇంటి దగ్గర వదిలేశాడు. 4 నెలలు అవుతోంది, రవీందర్ జాడ తెలియడం లేదు. అటు శ్వేత అబార్షన్ చేయించుకుంది. మరి వీటన్నిటి వెనుక మాకు ఈ ఐశ్వర్య తేజేశ్వర్ ఘటన చూసిన తర్వాత మా కోడలు ఏమన్నా చేసిందేమో అని అనుమానం వస్తుందని తల్లిదండ్రులు అంటూ ఉన్నారు. ఒకసారి వీళ్ళ కోడలతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం మాట్లాడదాం. ఏం జరిగిందండి అసలు? మీ పేరు? నా పేరు ఐలాపురం రాజయ్య. రాజయ్య, గోర్లవేడు. ఓకే, మీరు అక్కడ ఉంటారు, ఊళ్ళో ఉంటారు? ఊళ్ళో ఉంటాం. ఓకే, మీ కుమారుడు కోడలు, మీ కొడుకు కోడలు ఎక్కడ ఉంటారు? మణికొండలో ఉంటారు, హైదరాబాద్ లో ఉంటారు. ఓకే, ఏం జరిగింది అసలు? అక్కడ ఏం జరిగింది మనకేం తెలియదు. ఇక్కడ మళ్ళీ మంచిగానే ఉన్నారని మేము అనుకున్నాం. అనుకోకుండా 4వ తారీఖు నాడు ఫోన్ చేసిండు. ఫస్ట్ నాకు పొద్దున ఉదయం 11 గంటలకు ఫోన్ చేసిండు. నాన్న ఒకటి కొన్ని డబ్బులు అవసరం ఉన్నాయి నాన్న అంటే, సరే మంచిది చూద్దాం తీరా, నాకు ఒకటి ఫ్రిడ్జ్ కొనాలి అన్నాడు. అంటే సరే మంచిది పంపిస్తా, ఒక 4 రోజుల తర్వాత పంపిస్తా అన్న వల్లే కొద్దిగా ఇంట్లో ఇబ్బంది గొడవ అయినట్టు అవుతుంది నా అన్నాడు. దేనికోసం అంటే ఇక ఏం చెప్పలే, అంతటినే కట్ చేసిండు. ఒక్కసారి ఇలా బాబాయ్ వాళ్ళ పెళ్ళి ఉండే మంచిరాళ్ళకి పోయిన వాళ్ళే బంగారం ఇట్లా పట్టుకురా నాన్న అంటే, అక్కడ దాకా ఇవాళ లక్షపెట్టు, అక్కడ దాకా ఇవాళ వస్తారు అంటే, మా ఏం పని కొంచెం అంటే కొంచెం అన్నాడు. కార్డు ఇచ్చేది కొంచెం అని, నేను పట్టుకుని రాని మా కొడుకు టార్చర్ చేసిన వాళ్ళు పట్టుకొని పోయినా. ఎందుకు బంగారం లేకుంటే మనకు అన్నం పెట్టరు, ఏది పెట్టరా అని కోప్పడ్డా అన్నట్టు. బంగారం దేనికి అంటే ఆమె వేసుకో, మా ఇంటి కోడలు బంగారం, ఎవరిది బంగారం అది? మేము పెట్టిన బాపది బంగారం. ఆ బంగారం కూడా పట్టుకుని వెళ్ళింది మొత్తం. ఇచ్చిన వాళ్ళు పట్టుకుపోయి ఆమెకి ఇచ్చిన వాళ్ళు ఎందుకు ఇట్లా బంగారం అన్నట్టు. ఇప్పుడు లేకుంటే పెళ్లి నడవదారా, మనం మీరు చేసుకుంటారు కదా, వేరే వాళ్ళ పెళ్లి కదా అని అన్న. అయితే ఆయన ఏం చెప్పిండంటే, ఎందుకు అన్న వాళ్ళే గొడవలు జరుగుతాయి, ఇంట్లో గొడవలు జరుగుతాయి నాన్న అని చెప్పిండు. అప్పుడు చెప్పిండు అన్నట్టు. ఎందుకంటే ఆయన కొద్దిగా నాకు అనుమానం అనిపిస్తుంది, కొద్దిగా మంచిగా ప్రవర్తన మంచి లేదు అన్న వల్ల ఒక నెల రోజులు అయితే ఉగాది పండుగ వస్తుంది, ఉగాది పండుగ కూర్చుంటే పెట్టి ఏదో ఒకటి మాట్లాడుకుందామని అది ఒకటి చెప్పిన గంతే ఆయనకు. అదే తర్వాత వచ్చిండు 4వ తారీఖు, అది 16వ తారీఖు, ఫిబ్రవరి 16 ఇది జరిగింది. మార్చి 4. సో మార్చి 4న మీ అబ్బాయి కనిపించడం వెళ్ళిపోయాడు విషయం మీకు ఎప్పుడు తెలుసు? మాకు మళ్ళా ఈ అమ్మాయి మా కోడలు మా అయ్యంపరికి ఫోన్ చేస్తే ఆయన నాకు 2:30 గంటలకు ఆయన ఫోన్ చేసిండు అన్నట్టు. మధ్యాహ్నం 2:30. ఈయన 11 గంటలకు మన ఫార్మసీకి పోతాడట. 9 గంటలకు పోయేటాడు, 11 గంటలకు ఎందుకు పోతాడు? 11 గంటలకు డ్యూటీ పోయినాక అర్ధ గంటకు ఫోన్ చేస్తాడట. స్విచ్ ఆఫ్ వచ్చిన వల్ల మా డాడీ మీ అల్లుని సెల్లు స్విచ్ ఆఫ్ వస్తుందని వాళ్ళ డాడీతో ఫోన్ చేసినాక ఆయనే
కొద్దిసేపు అయినాక 2-2:30 దాకా నా తర్వాత నాకు ఫోన్ చేసిన మరి అక్కడ గొడవ అవుతుందని మంచిరాలని చెప్పి అక్కడ లక్షపేట కాడ చెప్పింది కదా, ఏమన్నా చేసుకున్నాడు ఏందని నేను అటా ఒకటి మా భార్యను తీసుకుని మా వాళ్ళని తీసుకుని హైదరాబాద్కి వచ్చింది. వచ్చేవరకు ఇల్లంతా చిందరవందరగానే ఉన్నది. సో ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ కంప్లైంట్ ఎవరెవరు ఇచ్చారు పోలీస్ కంప్లైంట్? మా అల్లుడు ఉన్నాడు కానీ మా అల్లుడు ఉంటాడు, మా అల్లుడు, మా అయ్యంపుడు, మా కోడలు, మా అందరం ఎక్కడికి వెళ్ళి ఇచ్చారు? ఫస్ట్ నార్సింగ్ పోయాను. నార్సింగ్ పోతే ఆ పరిధి మాకు రాదని మళ్ళీ రాయదుర్గం మార్చి 4వ తారీఖు ఇంతవరకు పోలీసులు ఏం చెప్పలేదు. ఏం చెప్పలేదు. వస్తాడు ఆయన వస్తాడు, ఆయన మగ పిల్లగాడే కదా వస్తాడు అని మాట్లాడుతున్నారు. సో తన ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడు సీసీ కెమెరాలు చూడటం ఇవేం చేయలేదు. పని చేస్తలే ఉంటారు, మూలకు పని చేస్తారు, అది పని చేస్తారు అని సీసీ కెమెరాలు పని చేయట్లేదు మణికొండలో. ఒక్కటి అక్కడ ఉంటుంది మణికొండ నుంచి అటు దూరం పోతే. ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ అడగటం కానీ అందరినీ తిరిగాను, ఫార్మసీలు మొత్తం మీరు కదా పోలీసులు ఏమైనా ఇన్వెస్టిగేషన్ ఏం చేయలేదా? ఆయన మేము తీసుకపోతేనే వచ్చిండు శ్రీనివాసరావు సార్ అంటే ఫార్మసీలో పొంటి. ఏమైనా డౌట్ ఉంటే రండి అంటే మా కారు మాట్లాడుకుని మేము తీసుకపోతే మా ఆయనకి వచ్చిండు. ఇప్పుడు మీ డౌట్ ఏంటి? మా డౌట్ 26 నుంచి డ్యూటీకి పోవట్లేదు, ఫిబ్రవరి 26 నుంచి. ఆయన కూడా నేను పెళ్లి నుంచి ఆయన ఒక్కడే వెళ్ళి వచ్చిండు 26 నుంచి. ఓకే, ఇప్పుడు మీ కోడల పైన ఎందుకు డౌట్ పడుతున్నారు మీరు? నాకు ఆ గర్భం దించేసుకున్న వాళ్ళే రాడు రాడు అని అంటుందా? రాడు అంటుంది. రాడు ఎందుకు రాడు అని మా అల్లుడు అడిగిండు, ఎవరైనా పట్టుకపోవచ్చు అని అంటుంది అన్నట్టు. లేకుంటే అమెరికా పోయింది అంటాడు, ఏదో చెప్తే సమానం. ఓకే, వెళ్ళాడు ఎంతమంది ఎప్పుడైనా అమెరికా? పెట్టలేదండి, వీసా లేదు, పాస్పోర్ట్ లేదు, ఏది లేదండి మాకు. ఇప్పుడు నువ్వు ఎక్కడ తెలుసుకున్నా? పెళ్ళి ఎన్నాళ్ళైంది? పెళ్ళి 1వ తారీఖు నాడు అయింది. ఏ ఇయర్? 24లో. ఓకే, సో ఇప్పుడు మీ అడిగారా మీ కోడల్ని మరి మీ పైన డౌట్ ఉందని ఏమన్నా అన్నారా మీరు? గొడవ లేదు, ఏం లేదు, మంచిగా ఉన్నాం, మేము మంచిగానే ఉన్నాం అంటారు. ఒకటే డైలాగ్ సార్. మీ అబ్బాయి మీకు డైలీ ఫోన్ చేస్తాడా? మీ అబ్బాయి డైలీ ఇప్పటికి బిజీ మేము చేస్తేనే చేస్తాడు అన్నట్టు. ఆయన ఎప్పుడు ఫార్మసీలో బిజీ ఉంటాడు. ఓకే, మీ కోడల్ నెంబర్ మీరు ఇచ్చారు, శ్వేత. శ్వేతతో మనం మాట్లాడదాం. శ్వేత గారు మీ పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో మేము మీతో మాట్లాడాలని అనుకుంటున్నాం. మేము ఒకవైపే విని మాట్లాడాలని అనుకోవట్లేదు, వన్ సైడెడ్గా వెళ్ళాలనుకోవట్లేదు, బోత్ సైడ్స్ మేము వినాలని అనుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళ అబ్బాయి మీ భర్త రవీందర్ కనిపించకుండా పోవడానికి కారణం మీరని అంటున్నారు ఇటీవల కాలంలో జరుగుతున్న గొడవలకు సంబంధించి. సో నేను మీకు ఫోన్ చేస్తున్నాను మీ నంబర్కి. ఎస్, ఇప్పుడు మన శ్వేతతో మనం మాట్లాడదాం. శ్వేత ఫోన్ ఆన్సర్ చేస్తే అసలు కారణం ఏంటి, గొడవలు ఏంటి? శ్వేత ఫోన్ రింగ్ అవుతుంది. శ్వేత ఫోన్ రింగ్ అవుతుంది, మనం మాట్లాడదాం. మార్చ్ 4వ తారీఖున కనిపించకుండా పోతే మరి కంగారు పడుతున్నారా? మీ కోడలు వాళ్ళు ఏమన్నా కంగారు పడుతున్నారా? వాళ్ళు మంచిగా నిమ్మలంగానే ఉంటారు. ఇంతవరకు పెన్నకంచి ఫోన్ లేదు, చేసు లేదు, ఏం లేదు. శ్వేత ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. శ్వేత తండ్రి ఫోన్ నంబర్ కూడా ఉంది. శ్వేత ఇప్పుడు శ్వేత వాళ్ళ తండ్రి దగ్గర ఉంటుందా? తండ్రి దగ్గర ఉందా? ఓకే, తండ్రికి ఫోన్ చేద్దాం. శ్వేత తండ్రికి ఫోన్ చేద్దాం. ఆయన పేరు ఏంటండి? రాజేందర్. శ్వేత తండ్రి. ఓకే, రాజేంద్ర గారు మీకు కాల్ చేస్తున్నాం. ఎస్, రాజేందర్. శ్వేత తండ్రి రాజేందర్కి ఫోన్ చేద్దాం. రాజేందర్ ఆన్సర్ చేస్తే చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. రవీందర్ ఎక్కడ? రవీందర్ శ్వేత ఇద్దరు దంపతులు. రవీందర్ కనిపించకుండా పోవటానికి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలే కారణం అని అంటున్నారు. కానీ 4 నెలలైనా రవీందర్ కనీసం కన్న తల్లిదండ్రులను చూడటానికి రాకపోవడానికి కారణం ఏంటి? శ్వేత ఫోన్ ఆన్సర్ చేయడం లేదు, శ్వేత తండ్రి కూడా ఫోన్ ఆన్సర్ చేయడం లేదు. కానీ ఈ తల్లిదండ్రులు మాత్రం మా బిడ్డ కనిపించకుండా పోవటానికి శ్వేత కారణం అని అంటున్నారు. అవుగా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రవీందర్ శ్వేత ఇద్దరికి 1 year అయింది పెళ్ళై. మనం కొన్ని రోజుల నుంచి ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. మార్చి 4వ తారీఖున శ్వేత ఇద్దరు మణికొండలో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కనిపించట్లేదు, వెళ్ళిపోయాడు అని శ్వేత చెప్తుంది. శ్వేత తండ్రి ఫోన్ చేసి చెప్పాడు వెళ్ళిపోయాడు అని. ఇప్పుడు ఎప్పుడైతే ఐశ్వర్య ఘటన వెలుగులోకి వచ్చిందో, తేజేశ్వర్ ఘటన వెలుగులోకి వచ్చిందో, భర్తను భార్య చంపించిన ఘటన వెలుగులోకి వస్తూ ఉన్నాయో, నా కొడుకు ఎక్కడనే భయం వీళ్ళలో మొదలైంది.
ఇప్పటివరకు పోలీసులు ఏం చెప్తున్నారంటే మగాడు కదా ఎక్కడో ఉండుంటాడు వస్తాడు అని చెప్తున్నారు. అదిగో కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసినట్టున్నారు. కానీ పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో విచారణ జరపడం లేదని చెప్తున్నారు. ఆమె ఎప్పుడైతే గర్భాన్ని తీయించుకుందో నిజంగా భర్త అంటే డివోర్స్ తీసుకోలేదు, ఇద్దరు కలిసే ఉన్నారు, భర్త ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. భార్యకి నిజంగా కంగారు ఉండాలి, కానీ ఇక రాడు అని చెప్తోందంట తల్లిదండ్రులకు. అంతేకాదు తన గర్భాన్ని కూడా తీయించేసుకుంది అని చెప్తున్నారు. అంటే గర్భాన్ని తీయించుకోవడంతోనే డౌట్ వచ్చింది మీకు? గర్భం తీసుకున్నట్టు డబ్బులు పట్టకపోయింది, డబ్బులు బంగారం, డబ్బు అన్ని ఇంట్లో ఉన్న సాలరీ పడిపోతుంది, డబ్బులు ఉండే ఆ 12 తులాల బంగారం మొత్తం టోటల్ గా పట్టుకొని వెళ్ళింది. ఆ సామాన్ కనిపించకుండా పోయిన తర్వాత కనిపించకపోయినా కానీ ఆ రోజే పట్టుకొని పోయారు, వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడే పట్టుకొని వెళ్ళారు. అవన్నీ మనం చూసినా కానీ మనం ముట్టుకోవద్దు, తప్పులో పడతాం అనే దృష్టి కొద్ది ముట్టుకోలేదు. మనకి ఇప్పుడు ఏమి ఇచ్చారంటే అందులో మంచాలు ఇలాంటి బౌళ్ళు ఉంటే అవి వేసుకొని పోతాను. మరి ఇవి వేసుకపోతాను, మరి నా బంగారం సంగతి ఏంటంటే మీ దగ్గర రాయదుర్గం పోలీసుల నెంబర్ ఉందా? కాల్ చేసి అడిగారు ఎప్పుడైనా? అడుగుతాను, నేను పోతాను, ఫోన్ చేసిన అడిగిన ఫోన్ చేశారా? చేసిన శ్రీనివాసరావు సార్ చేసిన, ఇంకా సార్ కూడా చేసిన. చేయండి ఒకసారి, తీసారు. హలో శ్వేత గారు, శ్వేత గారు మేము బిగ్ టీవీ నుంచి కాల్ చేస్తున్నామండి. మీరు ఇప్పుడు లైవ్ లో మాట్లాడుతున్నారు. మీ అత్తయ్య మామయ్య రాజయ్య రాజేశ్వరి ఇద్దరు బిగ్ టీవీకి వచ్చారు. మీ భర్త కనిపించడం లేదని, బహుశా మీ వాయిస్ వింటుంటే మీరు కూడా బాధలో ఉన్నట్టు అనిపిస్తోంది. హలో, అసలు ఏం జరిగిందండి? ఏంటండి? మీ అత్తయ్య మామయ్య చెప్పారు. అందుకే మేము ఒక్క వెర్షనే వినాలనుకోవడం లేదు, రెండు వైపుల నుంచి ఏం జరిగిందో వినాలని అనుకుంటూ ఉన్నాం. ఏం జరిగిందండి అసలు? నేను డ్యూటీకి వెళ్తా అని మార్చి 4th వెళ్ళిపోయాను. డ్యూటీకి వెళ్తున్నా అని వెళ్ళారు, ఇంతవరకు ఇంటికి రాలేదు. నేను కంప్లైంట్ చేసినాం, నర్సింగ్ లో చేస్తే అక్కడ కంప్లైంట్ కాదు రాయదుర్గంలో ఇవ్వమన్నారు. రాయదుర్గంలో కూడా కంప్లైంట్ చేసినాం, కానీ వాళ్ళు కూడా యాక్షన్ తీసుకునే వరకు తీసుకున్నారు. తను వాంటెడ్ గా వెళ్ళిపోయారు అని అయితే అన్నారు. వాళ్ళు కూడా ఏం మాకు సపోర్ట్ గా లేరు. ఇంతవరకు అయితే ఎవరు ఏం అసలు ఏం జరిగింది? ఇంట్లోంచి వెళ్ళిపోవటానికి ముందు ఏం జరిగింది? ఎందుకు వెళ్ళిపోయాడు? అసలు ఏం జరగలేదు, ఇంట్లో చిన్న గొడవ కూడా అవ్వలేదు. తను ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు. గొడవ ఏం జరగకుండా ఊరికనే వెళ్ళిపోయాడు? మీతో కూడా కనీసం వెళ్ళిపోతున్నానని చెప్పలేదా? చెప్పలేదు. యాజ్ యూజువల్ గా డైలీ ఆఫీస్ కి వెళ్ళినట్టే వెళ్ళిండు. ఆ రోజు ట్యూస్డే తను దీపం ముట్టించుకున్నారు, టిఫిన్ చేసిరు, వెళ్ళిపోయారు. అంతే, డైలీ ఎలా వెళ్తారో అలానే వెళ్ళిపోయారు. అంటే అంతకు ముందు మీ ఇద్దరి మధ్య విభేదాలు ఏమన్నా ఉన్నాయా? లేదు. పోనీ మీ భర్తకు వేరే ఎవరితోనైనా స్నేహాలు ఏమన్నా ఉన్నాయా? స్నేహాలు అంటే ఏం లేదు. తనైతే ఒక అమ్మాయితో చాలా క్లోజ్ ఉండేది. ఒక అమ్మాయితో? ఎవరు? గీత అని అమ్మాయితో ఉండే. తను యుఎస్ లో ఉంటుంది ఇప్పుడు. ఓకే, మాత్రమే తెలుసు నాకు, అంతకు మించి నాకు తెలియదు. మాకు January 3rd కి మ్యారేజ్ 2024 లో, 2025 March 4th కి ఆయన వెళ్ళిపోయింది. ఓకే, మరి మీరు ప్రయత్నం ఏమైనా చేశారా? వాళ్ళ స్నేహితులు అడగడం, ఎక్కడికి వెళ్ళారు అని మీరు కంగారు పట్టడం లాంటివి ఏమి చేయలేదా? నేను వెళ్ళిపోయిన రోజే సెకండ్ కి ఆ రోజు నుంచే అలా ట్రై చేసినాం. వాళ్ళ ఫ్రెండ్స్ ని వాళ్ళ కొలీగ్స్ ని అడిగినాం, ఎవరు కూడా ఏం అంటున్నారు. మీరు అబార్షన్ చేయించుకున్నారా అండి మీ భర్త వెళ్ళిపోయిన తర్వాత కోపంతో? కోపంతోనే ఏం లేదు, మేము మా మామయ్యని అత్తమ్మని అడిగే చేసుకున్నాం. ఆ కోపం ఏమి లేదు. ఎందుకు కోపంతోని అని ఎవరు చెప్పారు మీకు? అంటే జనరల్గా ఏ తల్లైనా బిడ్డ పుడుతుంది అని ఆశగా ఎదురు చూస్తారు కదా. ఇప్పుడు భర్త ఇంట్లోంచి వెళ్ళిపోయారు, అలాంటి సమయంలో మీరు అబార్షన్ ఎందుకు చేయించుకున్నారు అని కొన్ని డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు మీ అత్త మామ.
అత్త మామ డౌట్ వ్యక్తం చేస్తే నేను వాళ్ళని అడిగే చేయించుకున్నా. వాళ్ళు వద్దు అని అంటే నేను చేయించుకోకపోయేదాన్ని కదా. అవునా, అడిగే చేయించుకున్నారా? అడగలేదు, మమ్మల్ని అడగలేదు. అడిగితే అలా కాదు, వాళ్ళని నాకు అడగడం నొప్పి ఎందుకు అసలు? లేస్తుంది, మీరు ఎందుకు చేయించుకోవాలనుకున్నారు? వాళ్ళని అసలు ఎందుకు అడిగారు? ఏ తల్లైనా ఒక బిడ్డ కావాలి అనే కదా అనుకుంటుంది. భర్త ఇంటికి వచ్చేయాలి అని ఎదురు చూస్తారు, పుట్టబోయే బిడ్డ గురించి కలలు కంటారు. మీరు ఎందుకు అబార్షన్ చేయించుకున్నారు? నేను చేయించుకున్నట్టు అడగలేదు అని చెప్పిరా వాళ్ళు. మేము మా డాడీ, నేను, పెద్దనాన్న, బాబాయ్, చిన్న తాతయ్య, మా అందరం వచ్చి ఇప్పుడు పరిస్థితి ఏంటి, మీ కొడుకు ఇట్లా వెళ్ళిపోయారు, నేను ఇప్పుడు 3rd month అడిగితే తెల్లారి కాల్ చేసి చెప్తా అన్నారు వాళ్ళు. మా మీద కూడా తిరుగు, మీ ఇష్టం తీపియండి అనే చెప్పారు. ఇప్పుడు అడగలేదు అంటున్నారా? అడగలేదు అంటే ఇంక మీ ఆయన తిరిగి రాడు అని అనుకున్నారా? మీరు అనుకుంటున్నారా ఇప్పటికీ? నేను ఇప్పటికీ వస్తాడు ఎదురు చూసుకుంటూ ఉంటున్నా. ఆయన రాడు అని నేను ఎప్పుడు అనుకోలేదు, ఎవరితో నల్లలేదు కూడా. నేను ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నా ఆయన వస్తాడు అని. మొన్న కూడా మా పేరెంట్స్ అక్కడికి అత్తమ్మ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగారు కూడా, రీసెంట్ గానే వెళ్ళారు. ఇక్కడ నా డౌట్ ఏంటంటే, ఆయన వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మీ ఇద్దరి దాంపత్యానికి ఇదిగా పుట్టబోయే బిడ్డను మీరు ఎందుకు వద్దు అని అనుకున్నారు? మీరు ఎందుకు మీ అత్తమామలతో చెప్పి మాత్రం అబార్షన్ చేయించుకున్నారు? ఒకవేళ వాళ్ళు చేయించుకోమంటే జంటలకు వద్దు అని మీరు అనాలి, మరి మీరే ఎందుకు అడిగారు అబార్షన్ చేయించుకుందామని? నేను వాంటెడ్ గా వాళ్ళని అడగలేదు తీయించుకోవాలా అని. మా పేరెంట్స్ అడిగారు, మరి ఏంటి ఏమైంది, ఇన్ని రోజులు అవుతుంది ఇంకా రాలేదు అని. మీరు అంటే మా నాన్న కూడా మాట్లాడొచ్చు. ఇక ఒకసారి మీ అత్త మామ ఉన్నారు, మాట్లాడతారా మీరు? మీరు మా అత్త మామయ్యతో నేను మాట్లాడినాం ఇన్ని రోజులు. మీరు ఒకసారి మా డాడీ వాళ్ళతో కూడా మాట్లాడండి. ఎందుకంటే మీ డాడీతో కూడా మాట్లాడతాను, కానీ మీరేమంటున్నారంటే ఏ గొడవ లేదని అంటున్నారు. అంటే ఏ గొడవ లేకుండా ఇంట్లోంచి ఎలా వెళ్ళిపోయాడు అని ఈ తల్లిదండ్రులు అంటూ ఉన్నారు. ఏ గొడవ లేకుండా అంటే 1 year నుంచి నా ఒక్క నిమిషం అండి. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి లైన్ లో శ్వేత అంటూ ఉన్నారు ఏ గొడవ లేదు అని, కానీ అబార్షన్ చేయించుకున్నారు అన్నదాన్ని అడ్మిట్ చేస్తున్నారు. అబార్షన్ చేయించుకోవడానికి కారణం వీళ్ళని అడిగామని చెప్తున్నారు. అడిగారు? మమ్మల్ని అడగలేదండి. అంటే మా పరిస్థితి ఏంటి, రాడు నా పరిస్థితి ఏంటంటే మీ పరిస్థితి గంతెత్త ఆయన ఏంటి, ఇప్పుడు నీ పరిస్థితి మేము ఆలోచించే స్థితిలో లేవని మేము అన్నాం. అంతే, అంత తీయించుకునే సంగతి కూడా మాకు తెలియదు. మాకు ఫోన్ చేసి చెప్పలే వాళ్ళు. మా అల్లుడు ఒకసారి వాళ్ళ ఫాదర్ తో మాట్లాడటానికని ఫోన్ చేశారు. మా అల్లుడు ఉన్నాడు, మా అయ్యప్రాలు మా అల్లుడు వాళ్ళ తల్లి కూడా ఉన్నది వాళ్ళు వచ్చినప్పుడు. మా అల్లుడు అసలు అబార్షన్ మాట మేము అందులో మేము అబార్షన్ చేసుకొని మాకు మా అన్న అనేటైనా ఉండి, అరే మన పిల్లగాడు అనేట మన వారసుడు మనోడు ఉన్నాడో లేడో బాగుంటుంది, మనోడిని మాత్రం వారసుడు అనేటోడు ఉండాలి. మా పాలలు కూడా వచ్చి ఉండవు, మా అన్న కూడా ఉంటాడు. అబార్షన్ ప్రపోజల్ ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళే తీసిరు, వాళ్ళ అబ్బాయి తీసిరు. నీ కొడుకు అత్తడో రాడో, నీ కొడుకు అత్తడో రాడో, ఇప్పుడు మాకు మన బిడ్డ సంగతి ఏంది, నా బిడ్డ సంగతి ఏంది, పోయినోడు వాళ్ళ తల్లి అంటే పోయినోడు పోయింది కదా, నా బిడ్డ మేము రంజులు ఉన్నాం, మేము ఏడుచుకుంటా మేము ఉన్నాం. మేము ఉన్నాము. ఇప్పుడు ఏ పరిస్థితి మేము ఏది చెప్పే పరిస్థితులు లేము అని మేము సపరేట్ కూకున్నాం. మాకు తీసే సంగతి కూడా తెలియదు. అంతేగాని మేము ఏం మాట్లాడు. మా అల్లుడు కూడా ఇప్పుడు మీ కోడలు మాటలు విన్నారు కదా, ఏమనిపిస్తుంది మాట్లాడిన? అవన్నీ మంచి తెలివి కలది, మంచి తెలివి కలది, చాలా తెలివి కలది. మాటలు మాట్లాడు అంత షార్ప్ ఉంటుంది. మాకు మీ నంబర్ నుంచేనా మీరు రాయదుర్గం పోలీస్ కి ఫోన్ చేశారా? ఉందా నెంబర్? వెళ్ళి చేయాలి సార్ ఇంట్లో మీ నెంబర్ నుంచి ఎప్పుడైనా కాల్ చేశారా? చేయాలి, ఆయన చేయాలి. శ్రీనివాస్ సార్ చేశారా? శ్రీనివాస్ సార్ చేసిన. ఎవరు శ్రీనివాస్ గారు? ఎవరు? హెడ్ కానిస్టేబుల్. చేయండి ఒకసారి. ఏమన్నారు ఆయన ఫోన్ చేసినప్పుడు? తీసుకొచ్చి అడుగుదాం, అమ్మాయిని అడుగుదాం. శ్వేత ఫోన్ కట్ చేశారు. ఒకసారి మళ్ళీ శ్వేత ఫోన్ కట్ చేశారు. శ్వేతతో మరొకసారి మనం మాట్లాడదాం, కాల్ చేద్దాం. అల్లుడు కూడా ఉన్నాడు అప్పుడు వచ్చినప్పుడు, వాళ్ళందరూ వచ్చినప్పుడు. ఇప్పుడు అమెరికా పోయింది అన్నది మొన్నటిదాకా, అమెరికా పోయిన శ్వేత అంటూ ఉన్నారు అబార్షన్ చేయించుకున్న మాట నిజమే. కాల్ ఎండ్ అవుతుంది, కాల్ కనెక్ట్ కావడం లేదు శ్వేతకి. మరి వీళ్ళ అబ్బాయి ఎక్కడ, రవీందర్ ఎక్కడ? శ్వేత కూడా నా భర్త వస్తారు అని ఎదురు చూస్తున్నాను అని శ్వేత అంటూ ఉన్నారు, కానీ వాళ్ళు ఎదురు చూడటం లేదు. అందుకే మనవడు వాళ్ళ కడుపులో పడగానే అబార్షన్ చేయించుకున్నారు అని వాళ్ళు అంటున్నారు. రింగ్ అవుతుందా? శ్రీనివాస్
శ్వేత గారు, శ్వేత గారు నమస్తే అండి. రవీంద్ర, ఎస్ ఎస్, మీ పేరండి? వినిపిస్తుంది. మీ పేరండి? రవీందర్ అండి? రాజేందర్. రాజేందర్ గారు నమస్తే అండి. ఏం జరిగిందండి? మీ వియంకుడు విప్రాలు ఇక్కడికి వచ్చారు. హలో, ఇప్పుడు ఓకేనండి? వాయిస్ ఓకేనా? హలో రాజేందర్ గారు, ఒకసారి నేను కట్ చేసి మళ్ళీ చేస్తాను ఉండండి మీకు. రాజేందర్కి ఒకసారి మళ్ళీ మనం కాల్ బ్యాక్ చేద్దాం. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీ. రాజేందర్, శ్వేత తండ్రి ప్రస్తుతం బిజీగా. బిజీ వస్తుంది, బహుశా ఆయన కాల్ బ్యాక్ చేస్తుండొచ్చు మనకి. ఓకే, ఎప్పుడు వెళ్ళారు? రీసెంట్గా ఎప్పుడు వెళ్ళారు మళ్ళీ పోలీస్ స్టేషన్కి మీరు? నిన్న మొన్నట్లో ఏమైనా వెళ్ళారా? కొన్ని నెల రోజులు అవుతుంది. నెల రోజులు అవుతుంది. నెల రోజుల నుంచి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? అలా ఎలా అత్త వదిలేశారు మీరు? అత్త 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 అంటే నేను ఫోన్ చేస్తాను సార్, నేను అత్త అంటే ఎందుకు వస్తాను అబ్బా, నువ్వు అట్టి దండగా చెద్దదాని ఎందుకు, నేను చూసుకుంటా అన్నాడు సార్. ఫోన్ చేశారు, రాజేందర్ గారు ఫోన్ చేస్తారు. రాజేందర్ గారు చెప్పండి. ఇప్పుడు ఓకేనండి? వాయిస్ ఓకేనా? ఇప్పుడు ఓకే, క్లారిటీ వస్తుంది. ఓకే అండి. అసలు ఏం జరిగిందండి? మీకు తెలిసి గొడవ ఏంటి? మీ అల్లుడికి మీ అమ్మాయికి మధ్య మీ అల్లుడు కనబడకపోవడానికి కారణం ఏంటి? ఎవరు మీకు కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎవరు? మీరు మాట్లాడేటోళ్ళు ఎవరు? క్లారిటీ చెప్పాలి కదా. ఓకే, మరి మీరే కాక మాకు కాల్ బ్యాక్ చేశారు. మీ అమ్మాయి చెప్పి ఉండి ఉంటారు కదా బిగ్ టీవీ నుంచి అని. మా అమ్మాయి చెప్పింది వాస్తవమే. నేను ఎవరన్నా అడగన్నా వద్దా? ఓకే, బిగ్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాం, మీరే మాకు కాల్ బ్యాక్ చేశారు. మరి మీరు ఎవరనుకుని చేశారు? మేము మీ అమ్మాయికి అన్నీ చెప్పాము. మేము బిగ్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాము. ఓకే వినండి రవీంద్ర గారు, వినండి ఒకసారి. మీ బిగ్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాము. ఓకే, బిగ్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాము. మీ అమ్మాయి అత్త మామ బిగ్ టీవీకి వచ్చారు. మీ అల్లుడు అంటే వాళ్ళ అబ్బాయి మార్చి 4వ తారీఖు నుంచి కనబట్టలేదు అని. సో కనబట్టలేదు, పోలీసులు పట్టించుకోవడం లేదు. ఈలోపు వాళ్ళ కోడలు అంటే మీ అమ్మాయి అబార్షన్ కూడా చేయించుకున్నారు. దీంతో మాకు కొన్ని డౌట్స్ వస్తున్నాయని వాళ్ళు అంటూ ఉన్నారు. సో ఏం జరిగింది అసలు? వాస్తవం ఏంటి? మీ పైన అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. మీకు ఏంటి అనుమానం? అదేనా? మీకు చెప్పండి, మీ అనుమానం ఏంటి? రాడు అంటుంది. అదిగో మీ వియంకుడు మాట్లాడుతున్నారు. వాళ్ళ అబ్బాయి రాడు అని చెప్తున్నారంట. వాళ్ళ అబ్బాయి రాడు. నా సంగతి ఏంది? మొన్న కూడా 4గురిని తీసుకొని వచ్చిండు ఇంటి వీనికి. ఆ సంఘం కాడికి వచ్చి వాళ్ళంటే వాళ్ళ అబ్బాయి లేడు, వాళ్ళు ఏం చెప్తారు అది అని మాట్లాడిన వాళ్ళే వాళ్ళు సపరేట్గా వెళ్ళిపోయారు అంతే. ఓకే, విన్నారా రాజేంద్ర గారు? అంటే వాళ్ళ అబ్బాయి రాడు అని చెప్తున్నారంట కదా. అంటే రాడు అని ఎలా తెలుసు అని అంటున్నారు. రాడు అని వాళ్ళే అంటున్నారు, మేమైతే అనలేదు. మేము అన్నది ఎక్కడన్నా రికార్డు ఉంటే వినిపించమనండి. నీ బిడ్డ ఏప్రిల్కి 3 మీ వాళ్ళు అందరు కలిసి ఏమన్నా అమెరికాకు పోయిండు రాడు అది అని మీరు అన్నారు కదా. నేనన్నానా? నేను రాడని నేనన్నానా? రాడని నేనన్నానా? అమెరికా అమ్మాయితో సంబంధం ఉన్నది నువ్వు చెప్పినావా మేము చెప్పినా? అమెరికా అమ్మాయితో సంబంధం ఉన్నది అని చెప్పినా. అన్న చెల్లెలో నీ బిడ్డ అన్నది అమెరికా సంబంధం ఉన్నది అని నువ్వు మీ అమ్మాయి చెప్పింది. మీ బిడ్డకు తెలుసు, అన్ని తెలుసు. నీ బిడ్డకి ఏం తెలియదని కాదు, నీ బిడ్డకు అన్ని తెలుసు. నీ బిడ్డకు అన్ని తెలిసే అట్లా చేసింది అంతే. నువ్వు ఏదో చెప్తాను కానీ నువ్వు చదిరకు తప్పులు తప్పాను. రాజేంద్ర గారు ఏంటి మరి విషయం ఏంటి అసలు? ఎక్కడ ఉన్నట్టు రవీంద్ర? ఎక్కడ ఉన్నట్టు మీ అల్లుడు రాజేంద్ర గారు? మరి మీరు వెతకట్లేదా మరి అతని కోసం? వెతకట్లేదా? తెలుసు, ఆయనకు తెలుసు. అంటే వీళ్ళు దాచిపెట్టారంటారా మీరు? దాచిపెట్టారు పక్క. మేము
దాచిపెడితే మరి తీసుకురావాలి కదా. దాచిపెట్టి గీరికి వచ్చి దొరికిందంటే నిన్ను కాదు మిమ్మల్ని అందరినీ ఎందుకు అంటే వీళ్ళ అబ్బాయిని దాచిపెట్టడానికి కారణం ఏంటి? ఏం ఆశిస్తున్నారు పోనీ వీళ్ళ అబ్బాయిని దాచిపెట్టి? వాళ్ళు ఇంతకు ముందు ఏదో అమ్మాయిని మరి తీసుకొచ్చిందట 2-3 సార్లు ఇంటికి. ఆ అమ్మాయితోనే పెళ్లి చేస్తా అంటే అద్దని చెప్పి మోసం చేసి మా బిడ్డకు పెళ్లి చేసిండు. వాళ్ళ కొడుకు. అన్ని కరెక్ట్ మాట్లాడు, ఏదైనా ప్రూఫ్ తోని మాట్లాడు, అట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఇప్పుడు నువ్వు ప్రూఫ్ తో మాట్లాడినా అమ్మాయికి పెళ్లి చేస్తానని చెప్పాను. అమ్మాయికి ఒకసారి అమ్మాయి ఉన్న అబ్బాయి వచ్చి ఇక్కడ ఫార్మసీలో పనిచేస్తారు సార్. పాపం అలాంటి అమ్మాయి కాదు, వాళ్ళు చాలా మంచి మనిషి. వచ్చింది రాఖీ కూడా కట్టింది ఆమె. రాఖీ కట్టి ఆమెకు తెలుసు మా కొడుకు మా కొడుకుతో కూడా మాట్లాడుతుంది ఆమె. లేకుండా మొన్నటిదాకా అమెరికా పోయినా చెప్పిండ్రు. అమెరికా పోయిన వాళ్ళే ఎవరన్నా క్లోజ్ గా ఉంటారా అమ్మాయిలు అని అంటే, ఒక అమ్మాయి అయితే క్లోజ్ గా ఉండేది, ఓకే మంచిగానే ఉండేది అంటే అన్నది కదా. మీ అమ్మాయి నా రూమ్ కి వచ్చింది, 4 రోజులు ఉన్నది, మేము ఆమెతో భార్య భర్తలు ఆమెతో రోజు మాట్లాడుతానని అందులో బిడ్డ చెప్పింది. ఇప్పుడు అన్న చెప్పాను అనలేదంటే దేనికంటే దానికి ఆమె. ఓకే, ఇప్పుడు రాజేంద్ర గారు పోనీ మీ అల్లుడిని వీళ్ళు దాచిపెట్టారు మీరు అంటున్నట్టు, మరి దాచిపెట్టారు అన్నప్పుడు మా అల్లుడు ఎక్కడ, మా అమ్మాయి కాపురాన్ని ఎందుకు ఇలా చేశారో, దాచిపెట్టిన బయటకు తీసుకుంటారంటని ఈ 4 నెలలుగా మీరేం అడగటం చేయడం ఏం చేయలేదో, వదిలేశారు అలాగా? చేస్తాం మేము. మాకు టైం రావాలి కదా, టైం వచ్చినప్పుడు మేము చేస్తాం. అంత ఎగరపాడి వీళ్ళ లెక్క మేము ఎగరపాడి ఆడికి కురకం కదా. టైం అంటే దానికి ఎంతో కొంత టైం కావాలి కదా. 4 నెలలు అయింది మీ అమ్మాయికి. మరి మీ అమ్మాయికి అబార్షన్ ఎందుకు చేయించారు? మీ అమ్మాయికి అబార్షన్ ఎందుకు చేయించారు? అది మా అమ్మాయిని అడగాలి, అది మాకు సంబంధం లేదు. సాదేది అది, పెంచేది అది. సో మీ అమ్మాయి అబార్షన్ చేయించుకుంటానండిందా? అది నాకు తెలియదు, అది మా బిడ్డకి కాదు. మీ అమ్మాయిని అడిగితే మిమ్మల్ని అడగాలంటున్నారు, మిమ్మల్ని అడిగితే మీ అమ్మాయిని అడగాలంటున్నారు. ముఖం ముందరికి రాండి మరి. ఓకే, మీరు వస్తారా? రాండి, ఎక్కడికి రమ్మంటారో రాండి. మీరు రాండి ఇక్కడికి, మా జూలపల్లికే రాండి, లేకపోతే అక్కడికి వస్తాం మేము. అది సరే రండి. కానీ వాళ్ళ ఇంటికి వస్తాం, వాళ్ళ ఇంటికి. ఓకే, మీరు రండి అయితే పోనీ బిగ్ టీవీ స్టూడియోకి రండి మీరు. హలో హలో, ఓకే, మీరు బిగ్ టీవీ స్టూడియోకి వచ్చినా పర్వాలేదు, లేదంటే మీరు మేము స్టూడియోకి రాము. వాళ్ళ ఇంటికన్నా రాండి, మా ఇంటికన్నా రాండి. మీరు సరే, మీరు వాళ్ళ ఇంటికి వస్తారా? మీరు వాళ్ళ ఇంటికైనా వస్తాం. లేదు మణికొండలో ఇక్కడికి వచ్చినా పర్వాలేదు. అక్కడికి రాము మేము. ఇక మణికొండకు రారు? మణికొండకు రారు, ఏ కొండకు రాము. అత్తే మీ వాళ్ళ ఇంటికన్నా రావాలి, లేకపోతే మా ఇంటికన్నా రావాలి. ఓకే 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 ఓకే. మరి టైం ఎప్పుడు వస్తుంది అంటే, టైం వచ్చినప్పుడు అని అంటున్నారు కదా. 4 నెలలుగా మీ అల్లుడు కనబట్టలేదు, మీ అమ్మాయి అబార్షన్ చేయించుకున్నారు అంటే, ఇంకా టైం అంటే ఇంకెన్ని నెలలు సమయం పట్టాలి? వీళ్ళంటే ఇప్పుడు మీడియా వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఎంత, ఎన్ని నెలలు టైం పడితే వాళ్ళని అడుగు. మీ అమ్మాయి ఇప్పుడు మీ అల్లుడు వెళ్ళిపోయాడన్న బాధ మీకు లేదా? ఉంటుందా మీకు ఎట్లా తెలుస్తుంది? మేము మాకు టైం వచ్చినప్పుడు మేము చూపెడితే మీకు తెలుస్తుంది. టైం అంటే ఏంటి అని అడుగు. అవును రాజేంద్ర గారు, ఆ టైం అంటే ఏంటి? ఎప్పుడు ఆ టైము? అదే దొరకద్దా? ఎక్కడ మాకు ఆ ప్రూఫ్ దొరకద్దా? ఎవరి దగ్గర ఉన్నాడు, వాళ్ళు ఎవరు దాచిపెట్టిరు, అవన్నీ కావాలి కదా. మీకున్న అనుమానం ఏంటి, ఎవరు దాచిపెట్టారని? అవన్నీ మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేము చెప్తాం. ఇప్పుడు మీరు అడిగినప్పుడు, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేము ఎట్లా చెప్తాం? మరి మీరు ఇంకా కంప్లైంట్ ఇవ్వలేదా? ఇవ్వలేదు. 4 నెలలైనా మీరు కంప్లైంట్ ఇవ్వకపోవడం ఏంటి? ఇవ్వలేదు, ఇస్తాం. మీ అమ్మాయికి అబార్షన్ చేయించారు, 4 నెలలు అయింది, అల్లుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, 4 నెలలైనా మీరు కంప్లైంట్ ఇవ్వకపోవడం ఏంటి? అదే మేము చేసిన తప్పు. ఎప్పుడు ఇస్తారు కంప్లైంట్? ఇస్తాం, మేము చెప్తాం, మేము మీకు మళ్ళీ ఫోన్ చేస్తాం. అలా కాదు, మరి మీ అమ్మాయి అబార్షన్ చేయించుకుంటాను అని అన్నప్పుడు వద్దమ్మా అన్నారా, లేదు చేయించుకోమని అన్నారా? అది దాని ఇష్టం, అది మనకు సంబంధం లేదు. ఇప్పుడు సాదేది అది, పెంచేది అది. మీ అమ్మాయికి అబ్బాయికి మనస్పర్ధలు ఏమైనా ఉన్నాయండి? గొడవలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి అయితే ఏం లేవు. గొడవలు ఏమి లేవు. మరి గొడవ లేకుండా ఎందుకు వెళ్ళిపోయినట్టు సడన్ గా ఒక్కసారిగా? మా ఇంటికి రా, అడుగుదు. మా జూలపల్లికి వచ్చి అడుగుతుందా, లేకపోతే అక్కడికి వస్తాం, అక్కడ అడుగు. ఇక్కడికి వస్తారా? అలా కాదు, వీళ్ళేమో ఏడుస్తూ ఉన్నారు, ఆవేదన చెందుతూ ఉన్నారు, మీరు కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతూ ఉన్నారు. అంటే ఆ బాధ ఉందా లేదా? అదే ఉందా లేదా అనేది మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు కదా నీకు తెలిసేది. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే నీకు తెలిసింది వాళ్ళకి బాధ ఉన్నదా అనేది. మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు తెలుస్తుంది. అదే అడుగుతుంటే ఎప్పుడు ఇస్తారు? పోలీసుల మీద ఏమైనా ప్రెజర్ తీసుకొచ్చారా? అల్లుడు ఇప్పుడు వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ చేసి మేము పోతామని చెప్పి మీ దగ్గరకు వచ్చి చెప్పించారా మాకు? వీళ్ళ అల్లుడు వీళ్ళ కొడుకు కనబట్టలేదని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, మీ పైన అనుమానాలు ఉన్నాయి. ఆ రోజు మీ అమ్మాయి చెప్పారంట, మార్చి 4వ తారీఖున ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయారు, రవీంద్ర ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అనే విషయం ఫస్ట్ మీకు చెప్తే మీరు వీళ్ళకి ఫోన్ చేసి చెప్పారంట, అవునా? అవును. ఏం జరిగింది ఆ రోజు? ఏం చెప్పారు అసలు? ఏం చెప్పలేదు,
డ్యూటీకి పోతానని పోయిండట, మళ్ళీ రానేలేదు. డ్యూటీ పెట్టుడు ఐడి ప్రూఫ్ అవన్నీ ఐడి ప్రూఫ్ అని ఇంటి దగ్గర వదిలేసారు ఐడి ప్రూఫ్ ఉంటుంది, బూట్లు ఉండేది. వదిలేసిపోయిండు. ఓకే మరి డ్యూటీ పోయినట్టు ఇప్పుడు మొన్న ఐశ్వర్య ఘటన ఏదైతే వచ్చిందో, భర్తను చంపేసిన విషయం వచ్చిందో, అప్పటి నుంచి మాకు డౌట్స్ వస్తున్నాయి, మా అబ్బాయిని మీరే ఏదో చేశారు అనే డౌట్స్ వస్తున్నాయి అంటున్నారు వీళ్ళు. అదే కంప్లైంట్ చేసుకొని అండి, వాళ్ళు ఎంక్వైరీ వాళ్ళు చేస్తారు కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసుకోమని, లేదంటే మీరు అన్న కంప్లైంట్ చేయరు. ఓకే ఓకే, ఎందుకు చంపేస్తారంటే వాళ్ళు ఎందుకు చంపుతారు, అల్లుడిని ఎందుకు చంపుతారు, వాళ్ళ అవసరం ఉంటుంది. మాకు డౌట్ ఉన్నది, వాళ్ళ విన్నే ఉన్నది, వాళ్ళ విన్నే డౌట్ ఉన్నది. రాడనుడు అంటే రాడు అని అంత క్లియర్ గా చెప్తున్నారంట కదా, ఎందుకు చెప్తున్నారు? రాడు అన్న సంగతి ఏంటంటే అమెరికా వేయండి ఉంటుంది అమ్మాయిని పట్టుకొని పోయినారు, మా నుండి ఎందుకు రాడని అన్న వాళ్ళే. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం సిపి దగ్గర అంటేనే నేనే వద్దన్నా. సిపి దగ్గర కంప్లైంట్ ఇచ్చి అబ్బాయి మీద బిడ్డ మీద అల్లుడి మీద ఇద్దామని అంటే వద్దు, ఇప్పుడు ఇంత తొందరగా ఇస్తే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు కుటుంబం అమ్మాయిని ఇచ్చారు, అమ్మాయిని ఇచ్చుకొని ఇప్పుడు బంధం ఉన్నది కాబట్టి ఈ కంప్లైంట్ ఇచ్చుకొని దూరం కావద్దు, ఇంకా చూద్దాం కొద్ది రోజులు. అది ఎక్కడికి ఈసా తీసుకొని ఎక్కడికో పోతే 3 నెలల టైం పడుతుంది, 3 నెలల టైం వరకు వెళ్ళగొడతారు. ఆ పొల్ల ఒకటి మన ఈ ఊరు, ఆ పొల్ల 2 సార్లు వచ్చింది, పోతే ఆడికే పోతాడు అని చెప్పానంటే మరి 3 నెలలు ఓపిక పడితే మరి అక్కడ 3 నెలలు ఉండనిస్తారు అని చెప్పని ఒకటి మాట మాట్లాడారు. అంటే అతను ఏదైనా విదేశాలకు వెళ్ళిపోయాడు అని మీ డౌట్, రైట్? మా డౌట్ అనేది ఏం లేదు, వాళ్ళే ఒకటి అమ్మాయి ఎక్కడ ఉంటుంది, విదేశాలు ఉంటుందట అమ్మాయి, వచ్చిన అమ్మాయి. అది మాకు తెలియదు, ఆ అమ్మాయి చెప్పింది వాళ్ళ ఇంటికి. ఆమె మీ బిడ్డే చెప్పింది కదా, నువ్వు ఉన్నావు కదా అమెరికాకు పోయిండు అని నేను కూడా అనలేదా? అన్న చెప్తాను కదా అవన్నీ. ఇప్పుడు అసలు ఇప్పుడు రాయందర్ తొందరపడితేనే నేనే పని చేసిన నాకు ఇయ్యాలి కదా, ఇస్తేనే మంచిగా ఉంటుంది కదా, ఇస్తేనే మంచిగా ఉంటుంది, ఇస్తేనే మంచిగా ఉంటుంది. అందుకే అన్ని నిమ్మలంగా మాట్లాడుకుంటా వచ్చి ఇప్పుడు ఉన్న అన్ని కాదు. ఒక నిమిషం, ఇప్పుడు తింటున్నావానే 11 గంటలకు ఇంటికి వెళ్ళి 11:30 ఫోన్ చేసిన ఎక్కడిది, ఇంట్లో ఆ డ్యూటీ పోయి 9 గంటలకు పోతాడు, డ్యూటీకి 9 గంటలు కాదా, చెత్త గిట్ల పట్టుకొని పోతాడు. ఆయన ఫార్మసీ పెట్టాడు, చెత్త గిట్ల పట్టుకొని పోతాడా? ఫార్మసీ పెట్టాడు. ఎందుకు పోతాను, ఏమైంది, లొల్లి అయిందంటే నేను చెప్పేంటావా? మంచిర్యాల నువ్వు వచ్చిన లక్షపేటకి వచ్చినా నేను చెప్పేది పూర్తి, లక్షపేటకి వచ్చినా నేను. బంగారం మా అయ్యప్పనికి బంగారం కొంచెం నీ బిడ్డ బంగారం కొంచెం అంటే నేను కొంచెం ఎక్కడ పోతుంది అంటే నేను ఏం చేసినా బంగారం పట్టుకొని వచ్చిన అక్కడికి లక్షపేటకు బంగారం పట్టుకొని వచ్చిన వాళ్ళే ఏందిరా బంగారం లేకుంటే అన్నం పెట్టరా ఏం పెట్టరా విలువ చేయాలరా మనిషికి అన్ని అన్న. ఈయన ఎవరు? ఈయన వాళ్ళ సడ్డగొడట అలా సార్. అయితే ఈ అన్న వాళ్ళే వాళ్ళు అన్నాడు కదా, నాన్న గొడవలు అవుతాయి నాన్న అంటే ఏంద్రా అంటే ఒకసారి లొల్లి మా కొడుకును లొల్లి అయితే ఇంతకుముందు గొడవలు అయ్యాయి, గొడవ అయింది. గొడవ అయితే మీ పేరేంటండి? నా పేరు రాజయ్య గాని గొడవ అయిందని అంటాను ఇవాళ. ఇప్పుడు అంటే మరి ఆ రోజు ఇక్కడ గొడవ అలా కాదు, ఆ భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయా లేవా? ఆ భార్యాభర్తల ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయా లేవా? గొడవలు ఎక్కడ ఇవాళ వచ్చినప్పుడు మంచిగానే ఉన్నారు, చూడపిల్ల ఏ గొడవలు లేకుండా సడన్ గా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి మరి? ఏ గొడవలు లేకుండా అలా వాళ్ళ అయ్య అంటాడు కదా గొడవలు అవుతానే అని. నీ బిడ్డ కూడా మావని అడిగినా నీ ఒకటి చెప్పేంటావా, మా భార్య ఉండి మేము మంచిగానే ఉంటారా అంటే అమ్మ గొడవ అయింది అన్న వాళ్ళే మా శ్వేతను ఇది అడిగిన వాళ్ళే ఏమని చెప్పిందంటే అయింది అత్తమ్మ గొడవ అయింది, రాత్రి సాయంత్రం పోయి రాత్రి 1 గంటకు 12 గంటలకు రాత్రి వచ్చిండు అని ఆ శ్వేత ఒప్పుకున్నది. మళ్ళీ ఇప్పుడు గొడవలు లేవు, ఎందుకు మన కొద్దిగా మానవత్వం ఎవరితోని ఇక్కడిది ఓరి చిన్నదాన్ని సప్లై కొని అక్కడ మంచిర్యాల అప్పుడు అడిగితే ఇప్పుడు అద్దరానికి పెళ్లిలో మాట్లాడితే మంచిగా ఉంటుంది, అందరు ఉంటారు అన్న వల్ల మేము మాట్లాడుకుంటాను, మీరు అటోళ్ళు ఇటోళ్ళు వస్తాను కూర్చుంటారు తాళి కడతారా ఇది ఏందా అయినాక మందు తీసుకుపోయి మందు ఆయన తాగి వచ్చిన వాళ్ళకి అన్నం తిని సప్లై బండి ఎక్కి వచ్చిన నేను అక్కడ మాట్లాడతారా నువ్వు పెద్ద మనిషి అన్ని మూసి అన్ని నడిచినాయి నీకు. ఒకసారి రాజయ్య గారు, ఇప్పుడు మనకి కావాల్సింది రవీందర్ ఎక్కడున్నాడు,
శ్వేత భర్త ఎక్కడున్నాడు అనేది తెలియాలి. శ్వేత భర్త ఎక్కడున్నాడు అనేది తెలియాలి. ఎలా తెలుస్తుంది? మాకు తెలియదు, వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు శ్వేత భర్త లేడనే అది కూలి చత్తా అన్నాడు. నువ్వు కూడా కులుతలేవా? నువ్వు కూడా కులి చస్తాను నువ్వు కూడా. నాకేం పని? ఆ కులి చచ్చే బాప అయితే కడుపు తీసుకుంటది. ఏంటి నువ్వు చెప్పాలి? ఉంటది ఏంటిది? తెలియలేదా నీకు తెలియదా అని నాకు అడుగుతున్నాను. నేను వచ్చిన ఇంత ముందు కూడా ఒకసారి అయింది, గట్టి అయింది. మేము హాస్పిటల్కి వస్తా అంటే కూడా రావద్దన్నది. మీది మా భార్య ఏడుతా అంటే అంటుంది కదా, నీకున్నాడు కదా, నువ్వు అంటుంది నాకే లేడు కదా, నీకున్నా అంటే లేడని కూడా నువ్వు డిసైడ్ చేసినావు నువ్వు అక్కడ. అలా కాదు. ఓకే, ఇప్పుడు రాజయ్య గారు ఓకే అట్లా కాదు అంటే ఇలా చీను ఇలా సటకుని కొడుకు ఏమో ఫోన్ చేసాడు, ఇగో ఫోన్ మీ ఇంటికి ముందు రాదు, ఇక ఎన్నటికైనా మీ ఇంటికి వచ్చేటి అయినా నెలకో 2 నెలలకో మాట్లాడుకుండే కదా అని చేసిండు. ఎవరు అలా సటకుని కొడుకు? ఎవరు సడకుని కొడుకు? రాజయ్య సటకుని కొడుకు హైదరాబాద్ ఉండేట ఆయన. ఓకే ఓకే ఇప్పుడు కాదు, ఏమన్నాడు? శ్వేత ఉన్నారండి అక్కడ, శ్వేతకి ఇస్తారా ఫోను? లేదిక మేము వేరే ఊళ్ళో ఉన్నాం. ఓకే, మీ వెర్షన్ మాకు అర్థమైంది. సో ఒకసారి మేము ఫైనల్గా వీళ్ళు ఆరోపిస్తున్నది మీ పైన, మీ అమ్మాయి పైన కాబట్టి ఒకసారి ఫైనల్గా శ్వేతతో మాట్లాడాలి. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ చేస్తారా? అట్లా వీళ్ళే కేసు పెట్టే కోర్టులో ఇంత దూరం అవుతుందా? వీళ్ళే కేసు పెడతారు సిపి దగ్గరికి పోయి, సిపి దగ్గరికి పోయి కంప్లైంట్ ఇవ్వండి. ఓకే రైట్ అండి. ఒకసారి మళ్ళీ బిగ్ టీవీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంది. అసలు వాస్తవం ఏంటి ఈ కేసులో, బిడ్డ ఎక్కడ అని ఈ తల్లిదండ్రులు అడుగుతున్నారు. ఫైనల్గా నేను శ్వేతకు కూడా కాల్ చేస్తాను. ఒక్కసారి శ్వేత ఆ పేరెంట్స్ వెర్షన్ ఏంటో మనకు అర్థమైంది. మీకేమన్నా అర్థమైతే ఈ వీడియోని చూస్తాను, మీకేమన్నా అర్థమైతే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒకసారి నేను ఫైనల్గా శ్వేతకి కాల్ చేస్తాను. సో ఇది మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరేం చెప్తున్నారని ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ క్లారిటీ కొంచెం వస్తూ ఉంది. కానీ ఫైనల్గా ఈ రవీంద్ర ఎక్కడికి వెళ్ళాడు అనేది తెలియాలి అంటే మాత్రం పోలీసులు తేల్చాల్సిన పరిస్థితి ఉంది. సో ఇక భార్య భర్తల మధ్య ఏం జరిగింది, అసలు భార్య దగ్గర నుంచే కదా, ఆమె ఇంటి దగ్గర నుంచే భర్త వెళ్ళిపోయాడు కాబట్టి ఫైనల్గా చెప్పాల్సింది కూడా ఆమె కూడా దుఃఖంలోనే ఉన్నానని చెప్తుంది. ఆమె కూడా బాధగానే మాట్లాడుతుంది. ఆమె మాటల్లో కూడా కొంత బాధ కనిపిస్తూ ఉంది. సో భార్య భర్తల మధ్య విభేదాలు ఉన్నాయి అని ఈ తల్లిదండ్రులు అంటున్నారు. శ్వేత ఫోన్ తీయండి. శ్వేత గారు మీరు ఒకసారి ఈ న్యూస్ చూస్తున్నట్లయితే ఫోన్ ఒకసారి తీయండి. ఫైనల్గా మీతో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇది ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిందే. వాస్తవాలు ఏంటి, ఒకవేళ రవీందర్ మీరు నిజంగా మీ భార్యను వదిలేసి వెళ్ళిపోతే, మీ భార్య ఏడుస్తున్నారు అక్కడ, ఆమె మీరు బహుశా పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో కలలుగా నుండి ఉంటారు. ఇప్పుడు ఆమె అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది మీరు ఇంట్లోంచి వెళ్ళిపోవడం వల్ల. నిజంగానే మీరు ఇంట్లోంచి వెళ్ళిపోయారా, లేదంటే ఏదైనా ఆపద పరిస్థితిలో మీరు ఉన్నారా? మీ తల్లిదండ్రులు కూడా కన్నీరు పెట్టుకుంటే ఇక్కడికి వచ్చి మీరు ఎక్కడాన్ని వెతుకుతున్నారు. శ్వేత ఫోన్ తీయట్లేదు. శ్వేత మీరు ఒకసారి ఫోన్ ఆన్సర్ చేయండి. ఫోన్ ఆన్సర్ చేసి ఒక 2 క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతాను. శ్వేత ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. వాళ్ళ తండ్రికి ఇవ్వండి అని అన్నారు. మరి శ్వేతపై ఆరోపణలు చేస్తున్నారు. శ్వేత దగ్గర నుంచి వెళ్ళిపోయాడు ఈ రవీందర్, కానీ శ్వేత మా నాన్నని అడగండి అని శ్వేత అంటూ ఉన్నారు. వాళ్ళ నాన్న చెప్తూ ఉన్నారు వీళ్ళు దాచేశారు తమ అల్లుడిని అని. ఫైనల్గా శ్వేత కాల్ చేస్తాను. శ్వేత ఫైనల్ కాల్ చేస్తున్నాను మీకు. ఒకసారి మీరు ఆన్సర్ చేస్తే 2 క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతాను. 2 క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగిన తర్వాత నేను షో కంక్లూడ్ చేస్తాను. అండ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఇది తేలాల్సిన అవసరం ఉంటుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్లోనే రవీంద్ర ఎక్కడ అని. రవీంద్ర ఎక్కడున్నావు? రవీంద్ర మీరు ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయారు? ఎక్కడున్నారు? క్షేమంగానే ఉన్నారా? మీరు ఇంట్లోంచి కావాలని వెళ్ళిపోయారా, లేదంటే మీరు ఏదైనా ఆపదలో ఉన్నారా? మీరు ఇంటికి రాకపోతే ఎన్నో అనుమానాలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇటు మీ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు, కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఫైనల్గా శ్వేత ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. ఓకే, ఈ ఇష్యూ బహుశా మళ్ళీ ఇంకోసారి పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి ఉంటుంది. సంవత్సరం క్రితం గత ఏడాది జనవరి 2024లో పెళ్ళయింది. ఇప్పుడు మార్చి 4వ తారీఖున శ్వేత రవీందర్ ఇద్దరికి కొన్ని మనస్పర్ధలు ఉన్నాయని వీళ్ళు అంటున్నారు తల్లిదండ్రులు. కానీ అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం మనస్పర్ధలు లేవు, ఉన్నట్టుండి ఒక్కసారి ఇంట్లోంచి వెళ్ళిపోయాడని అంటూ ఉన్నారు. ఆ తర్వాత కొన్ని సిట్టింగ్స్ జరిగాయి వీళ్ళకి వాళ్ళకి. ఆమె శ్వేత ఎవరైతే వీళ్ళు కోడలు ఉన్నారో ఆమె అబార్షన్ చేయించుకున్నారు. అబార్షన్ చేయించుకోవడంతో వీళ్ళకి కొన్ని డౌట్స్ వచ్చాయి. ఇప్పుడు అబార్షన్ ఎందుకు చేయించుకున్నారు, నా కొడుకు రాడు అని అలా ఎలా చెప్పగలుగుతున్నారు అనే డౌట్స్ వీళ్ళకి వచ్చాయి. అందుకే కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటే వాళ్ళు కూడా సరైన సమాధానం చెప్పడం లేదని అంటున్నారు. మరి 4 నెలలైంది, వాళ్ళకైనా కంగారు ఉండాలా, ఆందోళన ఉండాలా, భర్త ఏమయ్యాడు అల్లుడు ఏమయ్యాడు అని వీళ్ళు కూడా ఆందోళన కంగారు ఉండాలా? మరి చూద్దాం ఫైనల్గా మీ డిమాండ్ ఏంటండి?
మాకు న్యాయం కావాలి సార్. న్యాయం కాలే దొరికేదాకా కావాలి. మాకు ఉన్నాక ఉన్నాడు నా అంత కొడుకు సార్, బతికినా ఒక్కడే సచ్చిన మేము దాచుకుంటాం సార్ మా కొడుకు. మాకు ఉన్నాడు ఒక కొడుకు సార్, మేము దాయాల్సిన అవసరం ఏముంది సార్? ఆమెకు భయపడి మేము దాయాల్సిన అవసరం ఏముంది సార్? ఏం కష్టం లేకుండా చదువుకున్నా సార్, నేను కష్టపడి వెతుకున్నాం సార్, మేము దాయాల్సిన అవసరం ఏముంది? మా అల్లుని అడగండి సార్ పని గురించి. ఇక్కడ ఫార్మసీలు ఎక్కడ ఎవరినైనా అడగండి. ఇద్దరు మంచిగా సెట్ అయినారు సార్, మా అల్లుడు సెట్ అయ్యాడు. ఫోన్ చేసి సార్, ఆ ముంగటే ఫోన్ చేసి మాట్లాడిండు. మాట్లాడితే ఆమె మాట్లాడింది అతగాడు తోటి మాట్లాడు కూడా ఉన్నాడు. ఆయనే యువసలు ఉంటుంది ఆ అమ్మాయితో మేము రోజు మాట్లాడతాం అది అని మాట్లాడింది. ఇప్పుడు ఏమన్నా అది 4 రోజులు వచ్చిన్నాను ఆగంటది. ఒక్కటే ఎంతమంది అమ్మా మీకు బిడ్డలు? ఒక బిడ్డ ఒక బిడ్డ, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అల్లుడినే. మాకు దాయాల్సిన అవసరం ఏంటి సార్? మీకు ఇంత దూరం రావాల్సిన అవసరం ఏమి? ఖర్చు పెట్టుకొని ఇంటి రోజు బట్టి తిరగాల్సిన అవసరం ఏముంది సార్? మాకు ఒక అమ్మాయి జీవితం నాశనం చేయాల్సిన అవసరం మాకు ఏముంది సార్? నాకు ఒక బిడ్డ ఉంది సార్, నా బిడ్డ బతుకు నా బిడ్డ బతుకు నష్టం, నా బిడ్డ బతుకు ఖరాబ్ కాదా? ఒక అమ్మాయి జీవితం నాశనం చేయాల్సిన అవసరం మాకు ఏముంది సార్? ఓకే, మళ్ళీ ఖచ్చితంగా, ఎందుకంటే శ్వేత తీయట్లేదు ఫోన్. శ్వేత ఏడుస్తున్నారు, మీ అత్త మామ కన్నీటి పర్యంతం అవుతున్నారు. మాకెందుకు మా బిడ్డను దాయాల్సి వస్తుంది, మా బిడ్డ ఎక్కడా అని. ఒక బిడ్డ, 2 బిడ్డలంట, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. మేమెందుకు మా బిడ్డను దాస్తాం? మనవడో మనవరాడో పుడుతుందని ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో కోడలు అబార్షన్ చేయించుకుంది, బిడ్డ కనిపించకుండా పోయాడు అని. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయినప్పుడు కూడా అప్పుడు ఎందుకు కడుపు నొత్తుంది, అవ్వగారింటికన్నా ఏమైనా కడుపు నొత్తుంది అని మేము హాస్పిటల్కి పోతాను అని ఫోన్ చేసి మేము హాస్పిటల్కి వస్తామంటే మీరు హాస్పిటల్కి ఏమద్దన్నారు మమ్మల్ని. ముందు కూడా అబార్షన్ కూడా అది ఆరోగ్యరీత్యా. ఓకే, అది ఏం తెలియదు మాకు. ఈ అమ్మాయి హాస్పిటల్కి మేము వస్తామంటే ఈ అమ్మాయి మాట్లాడుతా సార్, ఈ మావని గురించి ఎంతో చెప్తుంది, ఎయిర్పోర్ట్లో పని చేస్తా సార్ ఆమె. ఇక్కడ కాదు ఎదురవల్ల ఇక్కడ మొత్తం మస్తు మంది ఉంటారు సార్, ఆయనకు ఏది వినాయకుని ఇస్తారు డ్రెస్. అంటే ఏంటి మీ అబ్బాయి గురించి ఏం చెప్తారు? కాదు మంచోడు లంగా అనేది చెప్తా ఉంటాను అని చెప్తుంది. ఫార్మస్ అన్న చెల్లెలు లేక మాట్లాడుతా సార్, అన్న చెల్లె అందరినీ మస్తు ప్రేమిస్తే వాళ్ళని అన్నా కానీ ఇంకా మీకు తెలియదు, మీకు తెలియదు డాడీ అని చెప్తుంది. ఎయిర్పోర్ట్లో పని చేస్తా సార్. ఓకే, ఫోన్ తీయట్లేదు, సర్లేండి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనుకుంటున్నారా? ఎటైనా మంచిది సార్, ఎక్కడికైనా మంచిది. ఓకే, ఫైనల్ గా పోలీసులు కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు ఉంది. రాయదుర్గం పోలీసులు కూడా ఈ కేసును కొంచెం సీరియస్ గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుంటుంది. పోలీసు వాళ్ళు అదే అత్తడు ఆడేటన్నా పోవచ్చు, అత్తడు అన్నట్టుగా మాట్లాడతాను. ఆయనకి చెల్ల అలవాట్లు లేవు సార్, తాగడు, సాయితలు, జల్సాలు ఏ అలవాట్లు లేవు. డ్యూటీ మరి చూద్దాం రవీందర్ ఎక్కడున్నారు? మీరు ఇంట్లోంచి మీరు కావాలనే వెళ్ళిపోతే మీ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు, వాళ్ళకి క్షోభ పెట్టకండి. అక్కడ మీ భార్య బాధపడుతూ ఉన్నారు, క్షోభ పెట్టకండి. ఏడిపించటం పద్ధతి కాదు మనిషికి. మీరు నిజంగా ఇంట్లోంచి వెళ్ళిపోతే మీరు రండి, అలా కాదు మీరు ఏదైనా ఆపదలో ఉన్నారా, ఆ విషయం మీరు ఆపదలో ఉంటే మీరు చెప్పలేరు కాబట్టి అది పోలీసులు తేల్చాలి. అందుకే రాయదుర్గం పోలీసులు కూడా ఈ కేసును సాధ్యమైనంత వరకు తేల్చాల్సిన అవసరం ఉంది. మార్చిలో వెళ్ళిపోయారు, మార్చి 4వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా రవీందర్ జాడ తెలియలేదు అంటే తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, భయం వేస్తుందని చెప్తున్నారు. మరి చూద్దాం. అండ్ ఒక్కసారి నేరుగా శ్వేత దగ్గరకు కూడా వెళ్ళి మరిన్ని డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సో ఈ 2 వెర్షన్స్ చూసిన తర్వాత శ్వేతతో మాట్లాడాం, శ్వేత తండ్రితో మాట్లాడాం, ఆ రవీందర్ తల్లిదండ్రులు, వీళ్ళ వెర్షన్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయం కూడా కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఎందుకంటే మీరు వ్యక్తం చేసే అభిప్రాయాల నుంచి కొన్ని క్లూస్ వచ్చే అవకాశం ఉంటుంది, కొన్ని అనుమానాలు వ్యక్తమవుతాయి. నిజంగా అతను ఏదైనా ఆపదలో ఉన్నాడా, అతనికి ఏమై ఉండొచ్చు అనేది మీరు వ్యక్తం చేసే అభిప్రాయాల నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి ఇన్వెస్టిగేషన్లో ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మీ అభిప్రాయాలు ఏంటి అనేది కమెంట్ బాక్స్లో తెలియజేయండి.